50,000 నువ్వా? 2,000 పైసా కొడతీవు కదరా? ఏం లేదరా, మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ 50 లక్షలు దాటితే గానీ లవ్ లో దిగకూడదు అనుకున్నా. ఓహో, 60 లక్షలు అయితే గానీ పెళ్లి చేసుకోవద్దు అనుకున్నా. అలాంటిది ఇందాక రిస్క్ లో ఏకంగా 25 లక్షలు వచ్చేసిందిరా. వెరీ గుడ్. దాంతో మన బ్యాంక్ బ్యాలెన్స్ 63 లక్షలకి వెళ్ళిపోయింది. మినిమం నెలకి 30,000 రూపాయలు వడ్డీ. దాంతో మా ఆవిడ బ్రహ్మాండంగా బతికేస్తుంది. కాబట్టి ఒక మంచి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయినే లవ్ లో దించి పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఇంటి పేరుతో హ్యాపీగా బతికేయాలన్నమాట. కాబట్టి అర్జెంట్గా ఒక అమ్మాయిని అమ్మని 63 లక్షలు ఓనర్నే గుద్దేస్తావరా? నీ డిక్కీకి ఇక బొక్కేరా. నువ్వు అయిపోయావు. అమ్మాయి ముచ్చటగా ఉందే. అచ్చి బాబాయ్ వెళ్ళిపోతుంది. ఏమున్నాడే. ఎవడే వీడు? నేను చూసి తెగ్గ ఫీల్ అవుతున్నాడు. నిన్న కార్తో చిన్న జర్క్ ఇచ్చా, 5 ఫ్లోర్లు పరిగెత్తాడు. వదిలేలా లేడు. ఏం చేద్దాం? ఏముంది, 4 సార్లు షాపింగ్ తీసుకెళ్ళి గీకిస్తే వేరే అమ్మాయితో కాదు కదా, ఆడు పెళ్ళంతో కూడా షాపింగ్ వెళ్ళాం. బావా, వాళ్ళు నిన్ను గోకే ప్రాసెస్ లో ఉన్నారు. ఉండడిపోద్ది. అక్కడ ఉన్నాడు చూడు అవతార్ గాడు. ఒకప్పుడు చామనసాయ రంగులో ఉండేవాడు. ఆయన్ని గోకి తెల్లగా చేశారు. ఇంపాసిబుల్. దేవుడు హుండీలో డబ్బైనా లాక్కోగలుగుతారేమో గానీ మన అకౌంట్ లో క్యాష్ టచ్ కూడా చేయలేరు. అప్పుడియా? ఆమా. వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఏ ఇట్రా. నన్నా అండి? నిన్ను గాక నీ పక్కన నాకు తొట్టం గాడినా? యూ మీన్ తొట్టం? ఏంటంటే పిలిచారు? ఏంటి, ఆడపిల్లలు కనిపెడితే వదిలిపెట్టవా? మాదే ఉందమ్మా. అమ్మాయి ఎలా ఉంది, జుట్టు ఎలా ఉంది, ఏ కలర్ లిప్స్టిక్ వేసుకుంది, ఏ బట్టలు వేసుకుంది, పైనుంచి కింది దాకా ఎలా ఉంది, ఎంతవరకేనమ్మా. అదే మీరైతేనా ధోనీస్ హెయిర్ సో నైస్, ధోనీస్ ఐస్ సో క్యూట్, ధోనీస్ బాడీ సో హాట్ అని మొత్తం బాడీని స్కాన్ చేయట్లేదు. ఏంటి నీ ప్రాబ్లం? ఒక్కసారి గుద్దితే వెంటబడతావా? నువ్వు గుద్దింది ఒకేసారేనమ్మా, కానీ అది ఇక్కడ కలుక్కుమంది. ఇదేమో ఎప్పుడు వెళ్ళిపోద్దని టెన్షన్ గా ఉంది. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి అస్సలు ఎంకరేజ్ చేయరే. ఇప్పుడు ఇక్కడ నీతో పాటు 4 ఉన్నారు. పొంది నొరేద్దాం. మిగతా 3 నీలాగే బానే ఉన్నారుగా. వాళ్ళని చూసి కలుక్కుమన్నది, నిన్ను చూసి ఎందుకంది అర్థం చేసుకోమ్మా. షట్ అప్. నా వెంట పడితే ఏసేస్తా. ఏసేస్తావా? సార్ 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 అన్నీ ఉన్నాయి సార్, కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్. ఓ ఫైన్ కట్టు. నవ్వకే, నవ్వితే గ్రీన్ సిగ్నల్. ఫీలింగ్ ఉంటే లోపలే తొక్కే. బయట పడితే వెంట పడడు, వీక్ అయిపోతావు. లేదు లాక్ అయిపోతావు. కాదు, బ్లాక్ అయిపోతాం. సార్ సార్ అన్నీ ఉన్నాయి సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ రైట్. హాస్పిటల్ తీసుకెళ్ళి అర్జెంట్గా.
నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళు. తప్పు. ఎదుటివాడు చావాలనుకోవడం తప్పు. సార్, వాడు చావని అన్నాడు, అందుకే కొట్టాను. సార్ వద్దు ప్లీజ్. పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ ఏంట్రా? మీరు పోలీసులేనా? అతను చేసిన తప్పేంటి? ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు. పోలీసుల మీదే చెయ్యేస్తావురా? ఇక నేను ప్రపంచంలో ఎవరు కాపాడాడు? ఎవరినైనా పెట్టుకునే ముందు తెలుసుకో. సెంట్రల్ హోమ్ నుంచి ఫోన్. నిన్ను సస్పెండ్ చేస్తున్నాను. ఆఫీస్కి వచ్చుకోను. సారీ బాబు, తెలియక జరిగినట్టుంది. ఇదేమి మనసులో పెట్టుకోకు. ఎవడ్రా వీడు? స్టేట్ హోమ్ మినిస్టర్ స్వయంగా వచ్చి నన్ను సస్పెండ్ చేయడం ఏంటి? లేదు సార్, వాడు అనాథ. అనాథ కాదురా, ఏదో ఉంది వీడి వెనకాల. చూడ్డానికి గాలోళ్ళ ఉంటా గానీ మనిషిని చాలా మంచోడమ్మా. నన్నమ్ము. పెళ్ళెప్పుడు చేసుకుందాం? అప్పుడే పెళ్ళా? కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల మెసేజ్లు పంపించేసుకుని ఓ ఫోన్లు చేసేసుకుని ఏమన్నా తిన్నావా, తింటే ఏం తిన్నావు, ఏ డ్రెస్ వేసుకున్నావు, నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా, లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా, వెల్లికలా పడుకున్నావా, ఎలా ఫీల్ అవుతున్నావు, స్వీట్ డ్రీమ్స్, గుడ్ నైట్. ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడా 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 కనేసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో అమోఘంగా ఉంటుంది. ఏమంటావు? డజన్ దడా దడా దడా. అవును. కందులే గాని ముందు నీ బ్యాక్గ్రౌండ్ చెప్పమ్మా. బ్యాక్గ్రౌండా? బ్యాంకులో 63 లక్షలు ఉందమ్మా. నేనెవరో తెలుసా? ఎంజిఎం కన్స్ట్రక్షన్స్ ఓనర్ పెద్ది రామారావు కూతుర్ని. మా ఆస్తి 6,000 కోట్లు. ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది. 6,000 కోట్ల అంటే 63,06,000 కోట్ల అన్నమాట. ఫిగర్ బాగుంది. నాకు నువ్వు నచ్చావు, కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి. ఫ్యామిలీయా? నా ఫ్యామిలీతో ఏం పని? చూడు, ఇంట్లో కుక్కని కొనడానికి అటేడు తరాలు ఇటేడు తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న. కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం కానీ కాపురం చేసి అల్లుడికి ఎందుకమ్మా? నీకు ఫ్యామిలీ ఉందా లేదా? లేదంటే మర్చిపో. మర్చిపోలా. బ్యాక్గ్రౌండ్ చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు కానీ అస్సలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా. అంటే రాజాస్ ఫ్యామిలీయా? అలా అనిపించిందా? ఎస్, రాజాస్ ఫ్యామిలీయే. అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి. అలాగే. ఓకే. రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది. తోల ధూని నోటి తోల చడ. ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట. ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు. సుధా, లోపలికి వెళ్ళు.
ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పావు. కానీ కన్నారంటే భయం లేదనేగా. మగబిడ్డ కాదయ్యా, ఆడబిడ్డ. ఆడబిడ్డ ఆడబిడ్డ మరి చెప్పాలి కదా. నా మగబిడ్డే. తప్పైపోయిందయ్యా, చంపేండ్రా. తప్పైపోయిందయ్యా, మీకు దండం పెడతాను, వదిలేయండయ్యా, నా బిడ్డను వదిలేయండయ్యా. ఏం బతుకులరా భగవంతుడా. మీ పాపం పండిందిరా. ఇంతమంది తల్లుల కడుపు కోత ఊరికే పోదు. ఇన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా? మీ చావులు చూడ్డానికి ఆ చంపే మగాడు వస్తాడు, ఆ ఇంటి బిడ్డ వస్తాడు.